లంచం 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 పైసలు ఇవ్వందే పని జరగదు. వీటి మీద సినిమాలు తీస్తే అద్భుతం, భారతీయుడు హిట్ అవుతుంది. అలాగే ఇంకొకటి అపరిచితుడు లాంటిది సూపర్ హిట్ అవుతుంది. ఆ సినిమా చూసి వచ్చినోడు తర్వాత లంచమే ఇస్తాడు, ఆ సినిమా చూసి వచ్చినోడు తర్వాత లంచమే తీసుకుంటాడు. లంచం లేనిదే కంచం దగ్గరికి రానటువంటి పరిస్థితి, లంచం లేనిదే మంచం దిగినటువంటి పరిస్థితి కొంతమంది తయారైపోయింది. ఈ లంచం వల్ల బాధితులైన వాళ్ళే ఇంకొకరి దగ్గర లంచం తీసుకునేటటువంటి ప్రక్రియకి అడుగులు వేస్తున్నటువంటి రోజు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, లంచాన్ని నిరోధించడానికి ఏసీబీలు లేకపోతే సిబిఐలు వీళ్ళు ఎంతమంది తీసుకున్నా దొరికినా ఇదివరకైతే సిగ్గుపడేవాళ్ళు, ఇప్పుడు అట్లాంటి సిగ్గు కూడా పడట్లేదు. అయితే అరెస్టు, జైలు, మళ్ళీ వస్తారు, మళ్ళీ ఉద్యోగంలోకి వస్తారు, మళ్ళీ నడిచిపోతూనే ఉంటుంది. సరే చివరిలో కొన్ని ఇబ్బందులు పడతారు, కానీ ఈలోపు సంపాదించుకోవడం, ఎక్కువ సంపాదించుకోవాలన్న రూట్లో పోతుంటారు. ఇదంతా ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటి అంటే, యోగి ఆదిత్యనాథ్ ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేశారు ఈ లంచాల నియంత్రణ. లంచం ఎవరైతే తీసుకుంటూ దొరుకుతారో వాళ్ళ పిల్లలకి, వాళ్ళ వారసులకి భవిష్యత్తులో ఉత్తరప్రదేశ్లో ఉద్యోగాలు నిషేధించేటటువంటి చట్టం తీసుకొస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలలో వాళ్ళ బిడ్డలకి ఉద్యోగాలు ఉండకుండా నిషేధం విధిస్తాం, అంటే వాళ్ళు ఇక తర్వాత ఉద్యోగాలకి అనర్హులు అన్నటువంటిది. కాకపోతే ఇది మరి రాజ్యాంగపరంగా చెల్లుబాటు అవుతుందా లేదా భవిష్యత్తులో చూడాలి. బట్ ఇలాంటి ఒక ఆలోచన అన్ని రాష్ట్రాలు, అన్ని పార్టీలు చేస్తే కరప్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి మన వ్యవస్థల్లో ఓ ముగింపు పలికినట్టు అవుతుంది.